పాకిస్తాన్ భారత్ మధ్య జరిగినటువంటి పహల్గామ్ విషయంలో మనం స్ట్రైక్ అన్నాం, వాళ్ళేమో యుద్ధం అన్నారు. అయినా కూడా మనం సరే సీజ్ ఫైర్ అంటే ఓకే అని చెప్పేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రముఖులు ఏం మాట్లాడుతూ ఉన్నారో ఒకసారి చూడరు. ఇక్కడ పహల్గామ్ విషయం జరిగిన తర్వాత ఒక పాకిస్తాన్ సోల్జర్ వచ్చేసి మన భారత మాతకు సంబంధించినటువంటి ఆడబిడ్డలకు సింధూరం పెడతా ఉన్నాడు. సింధూరం పెడుతున్నటువంటి తరుణంలో ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు, న్యూ చాప్టర్ బిగైన్స్ అని చెప్పేసి ఒక క్యాప్షన్ కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ పోస్ట్ చేసింది రానా ఫహీమ్ అష్రఫ్. రానా ఫహీమ్ అష్రఫ్ ఐ ఫహీమ్ అష్రఫ్ అని చెప్పేసి ఒక ట్విట్టర్ పేజ్ ఉంటుంది, అక్కడ మీరు ఒకసారి చూడొచ్చు ఇవన్నీ. అయితే భారత మాతకు సంబంధించినటువంటి మన భారతీయులకు సంబంధించినటువంటి మన ఇంటి ఆడబిడ్డకు పాకిస్తాన్ వాడు వచ్చేసి బొట్టు పెడతా ఉన్నాడు. అబ్బా ఇంత మంచిగా ఎట్లా ఆలోచించరు ఉదయ్ భాయ్, అసలు పాకిస్తాన్ వాడు మన కలిసిపోయినామా అంటే దానికే ఒక కథ ఉన్నది. దానికే ఒక పిట్ట కథ చెప్పుకుంటూ ఈ పనికిమాలినోడు ఏం చేసిండంటే వీడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి క్రికెటర్ ఐ ఫహీమ్ అష్రఫ్ పాకిస్తాన్ కా ఆపరేషన్ సుహాగ్రాత్ కైసా లగా ఫిర్ అంటూ కూడా రాసుకుంటూ వచ్చారు. అయితే పాకిస్తాన్కి పాకిస్తాన్కి ఒక ఆపరేషన్ పహల్గామ్ దాటి తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ అని పేరు పెడితే తర్వాత వీళ్ళు ఏం పెట్టారు దానికి సుహాగ్రాత్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫోటో ఏదైతే మన దేశ బిడ్డకు పెడుతున్నటువంటి ఏదైతే ఉందో పాకిస్తాన్ వాడు సుహాగ్రాత్ ఎలా అయితే పెళ్లి తర్వాత మొదటి రాత్రి అంటాం, ఫస్ట్ నైట్ అంటాం, ఇవన్నీ ఇది కూడా ఎలా కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి ఫహీమ్ అష్రఫ్ మన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దానికి రేఖా గుప్తా ఇన్సైడ్ అనే హలో పాకిస్తానియో పతా చలా సింధూర్కి కీమత్ అంటే వీడు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే పాకిస్తాన్ లాంచ్ ఆపరేషన్ హ్యాష్ట్యాగ్ సుహాగ్రాత్ అంటూ కూడా ఒకటి రాసుకుంటూ వచ్చారు. మన ఇంటి ఆడబిడ్డలను మనం 27 మంది బొట్లు చెంచేసినందుకు చెరిపివేసినందుకు మనం ఏం చేసినాం, ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేస్తే ఈ నా కొడుకు ఏమంటా ఉన్నాడు పాకిస్తాన్ హ్యాష్ట్యాగ్ ఆపరేషన్ సుహాగ్రాత్ అని పెట్టిండు. ఈ సిగ్గుమాలినోనికి దిక్కుమాలినోనికి తిననీకే తిండి లేదు. ఇలా దేశ ప్రజలు ఎక్కడ పోతారో అర్థమవుతలేదు. వీళ్ళందరూ కూడా మన మీద అటాక్ చేసేప్పుడు మన దేశంలో క్రికెటర్లు ఉన్నారు, మన దేశంలో స్టార్లు ఉన్నారు, నేను పాకిస్తాన్లోనే పుట్టినా నా ఫ్యామిలీ మొత్తం పాకిస్తాన్లో ఉన్నాను మాట్లాడిన సెలబ్రిటీస్ ఉన్నారు. నోర్లు ఏమైనాయి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ వద్దు ఈ యొక్క పరిస్థితులు ఉన్నాయి అసలు యుద్ధం ఎందుకు అని మాట్లాడినటువంటి చెంచాగాళ్ళకు ఆ లుచ్చాగాళ్ళకు నేను అడుగుతా ఉన్నా. ఆపరేషన్ సుహాగ్రాత్లా నేను ఈ యొక్క భారతీయ ఆడబిడ్డలందరూ ఉన్నారు, దాంట్లో నీ పిల్లం ఉంది, నీ పిల్లలు, నీ తల్లి ఉంది. స్పందించిన వాళ్ళకు ఈ యొక్క యుద్ధం ఎందుకన్న వాళ్ళకు ఇప్పుడు నీ చెల్లని నీ పిల్లాన్ని పంపిస్తావా మరి పాకిస్తాన్? పంపించవుగా. సుహాగ్రాత్ అందరికీ వర్తిస్తుంది, భారతీయులందరికీ. వాడు ఒక సామాన్యుడు ఏం కాదు, ఈ నా కొడుకు పాకిస్తాన్ క్రికెట్ టీంకి ఆడతాడు. ఫహీమ్ అష్రఫ్ స్పిన్నర్. దిక్కుమాలిన చర్య పాకిస్తాన్ సైబర్ అటాక్ను చేసినామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సైబర్గా మన ఎదురు అరే మీతోని చెంచా గీక్తే ఉడక చటాకడ కండరాదరా మీతోటి మాతో కొట్లాడాలంటే సోషల్ పోస్టులల్లా సోషల్ మీడియాలో దాడులు చేయడం స్టార్ట్ అయింది. దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం మాలాంటి వాళ్ళు కొంతమంది చేసిన కామెంట్ల రూపంలో నీకెందుకురా అని మాట్లాడేటోళ్ళు ఉన్నారు. నీకు అంత ఇబ్బందికరంగా ఉంటే పోరిగా పాకిస్తాన్ పోయి మీ పిల్లలను మీ తల్లులను మీ చిన్నక్కలను మీ చిన్నమ్మలను పోయి వండబెట్టరు సుహాగ్రాత్లో హ్యాష్ట్యాగ్ సుహాగ్రాత్. అమ్మా సాయి పల్లవి సంసారి ఏడున్నావు, యుద్ధమే వద్దంటివి, వాళ్ళు మనం టెర్రరిస్టులకు చూస్తుంటివి. పోరి పాకిస్తాన్ చెక్కేస్తురంట కదా. పాకిస్తాన్ సంబంధించినటువంటి ఒక ప్రముఖ యాంకర్ కమ్ ఆర్టిస్ట్ మీ అందరినీ స్వాగతం పలుకుతుందంట కదా, మీ అందరి పేర్లు మారుమోగుతుందంట కదా. అక్కడ సమంత, ప్రకాష్ రాజ్ మీ అందరూ కూడా నోరు మెదపనటువంటి కుక్కలే కదా. పాకిస్తాన్ వెళ్తున్న సినీ సెలబ్రిటీలు భారత్ నుంచి వైదొలుగుతున్నారు. ఇది రాసి పెట్టుకోరు క్యాప్షన్. పనికి మాలిన చర్య. ఈడ సచిన్ టెండూల్కర్ మాట్లాడకపోయా, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి కొంతమంది మాట్లాడారని సచిన్ టెండూల్కర్ మాట్లాడకపోయా, సీనియర్లు మాట్లాడకపోయా. ఎందుకని పాకిస్తాన్ మీద అంత అతి ప్రేమ? పాకిస్తాన్లో ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ఆస్తులు పెట్టడానికి కూడా పాకిస్తాన్లో మన రూపాయ కంటే మన రూపాయి వచ్చేసి ఆడ 3.5 పైసలు కదా, ₹3.50. మీరు ఆడబోయేం కట్టలు కడుతున్నారు. ఆపరేషన్ సుహాగ్రాత్ ఎంత భయంకరమైనటువంటి పోస్ట్ చేసిండో చూడండి. దీని మీద స్పందించే దమ్ము ఇండియన్ క్రికెట్ టీంకు ఉన్నదా? బీసీఐ కొట్లాడుతుంది. ఎస్
పీసీబీ బోర్డు తోటి మేము బరాబర్ మ్యాచ్లు ఆడాం బై పోరి మీరని. ఇక్కడ ఉన్నటువంటి మాజీ క్రికెటర్లకు సినీ స్టార్ సెలబ్రిటీలకు ఏమైంది? ముఖేష్ ఋషి లాంటి ఒక మనం విలన్గా చూసినాం ఆయన ముఖేష్ ఋషిని. చాలా సినిమాలలో విలన్ క్యారెక్టర్ వేసిండు. ప్రముఖ సినిమా అయినటువంటి ఒక్కడు సినిమాలో మహేష్ బాబు తండ్రిగా కీలక పాత్ర పోషించిండు. చాలా సినిమాలలో ఆయన పాత్ర బాగుంటుంది. ఆయన భారత్ మాతాకి జై అని చెప్పేసి నినాదం ఇచ్చిండు. బాలీవుడ్లో ఎవరైనా ఉన్నారా పండిర్రా పారిపోయిర్రా? ఆపరేషన్ సుహాగ్రాత్కి పాకిస్తాన్ రెడీ అయింది. మరి స్పందించకపోతే ఎవడు పంపించాలి ఆపరేషన్ సుహాగ్రాత్కి? భారతదేశంలో ఉంటూ తిండి తింటూ భారత మాట అమ్మవారి పాట వాడనటువంటి ఆ లుచ్చాలందరూ దయచేసి పాకిస్తాన్ వెళ్ళిపోవాలి. పాలస్తీన్ నేను చెప్పిన కదా, గాజా మీద దాడి జరిగింది, ఇజ్రాయెల్ చేసిందని. పాలస్తీన్, ఆల్ ఐస్ ఆన్ పాలస్తీన్, ఆల్ ఐస్ ఆన్ గాజా, సేవ్ పబ్లిక్, సేవ్ డెమోక్రసీ. ఈ పనికి వల్ల చర్యలు మాటలు పోస్టులు పెట్టిన వాళ్ళం ముందుగా అరెస్ట్ చేయాలి. దేశం సంరక్షణ కోసం మాట్లాడిన వాళ్ళు, దేశ భవిష్యత్తు కోసం మాట్లాడిన వాళ్ళు, దేశం మీద విషం చిమ్మేటువంటి వ్యక్తులకు మాట్లాడేటోళ్ళు దయచేసి పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు. ఎవరికి అభ్యంతరం లేదు. మీరు వెళ్ళిపోతే ఎనిమీ ప్రాపర్టీ కింద, నిన్న అన్న ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎనిమీ ప్రాపర్టీ కింద అవి కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి. కేంద్ర ప్రభుత్వం సొక్కమా అంటే కేంద్ర ప్రభుత్వం సొక్కం కాదు. ఒక్కసారిగా మోడీ గారి గ్రాఫ్ ఇట్లా పెరిగింది. సీజ్ ఫైర్ తోటి గ్రాఫ్ ఆడనే ఉంది. కానీ ప్రజలలో ఏమైందంటే యుద్ధం చేత కాదా మనకు? పాకిస్తాన్ వాడు కాలు దూతుంటే వాడికి మనం యుద్ధం చేత కానట్టు ఎందుకు కూర్చోవాలి అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అదేంది ఉదయ్ భాయ్ అంటే అవును అట్లే అయిపోయిందబ్బా. యుద్ధం చేత కాదా మనకు? S-400 మిసైల్, S-400ని సుదర్శన చక్రని వాళ్ళు దాడులు చేసిరని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. మన భారతీయులు మారకపోతే అలనాటి 1992 కాశ్మీర్ పండితుల ఊచకోత జరిగే అవకాశాలు ఉన్నాయి. కార్గిల్ వార్లో దొంగ దెబ్బలు తీసినటువంటి రోజులున్నాయి. పాకిస్తాన్ బాంబ్ బ్లాస్టులు జరిగినాయి. హైదరాబాద్లో విజయనగరంలో డొంక లాగితే హైదరాబాద్ బోయగూడల పాకిస్తాన్కి సంబంధించినటువంటి, పాకిస్తాన్ కాదు ఇక్కడ హైదరాబాదీయే ఐసిస్కి సంబంధించినటువంటి వ్యక్తి బోయగూడల లిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఎవరిని ఎలా గుర్తించాలి? ఎన్ఐఏ గుర్తించకపోతే భారీ బాంబ్ బ్లాస్ట్ జరిగేదేమో. అయితే ఇక ఫహీమ్ అష్రఫ్ గారి జోలికి వస్తే మన దేశంలో ఉన్నటువంటి కుక్కలు, సెక్యులర్ కుక్కలు మాట్లాడవు దీని మీద. ఈయన జోలికి వస్తే ఆ ఫహీమ్ అష్రఫ్ అనేటోనికే చెప్తా ఉన్నా 90 మంది ఉగ్రవాదులు ఆపరేషన్ సింధూర్ పేరు మీద మనం చేసినటువంటి భీకరమైన దాడికి ప్రాణాలు వదిలేరు ఈ ఉగ్రవాదులు. 4,000 పైచీలకు ఎవరైతే ఉన్నారో జవాన్లు అంటే ఆర్మీ, అక్కడ రేజర్, పాకిస్తాన్ రేజర్ వాళ్ళు రిజైన్ చేసారు. 250 పైగా ఆర్మీ మేజర్, పాకిస్తాన్ సంబంధించినటువంటి మేజర్లు రిజైన్ చేశారు. అరే ఫహీమ్ అష్రఫ్, నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఇంతమంది ఖాళీగా ఉన్నారు కదా, ఇలా మొగుళ్ళు ఏ బంకర్లలో దాగుకురో తెలియదు కదా మీ పాకిస్తాన్ వాళ్ళకు? మా ఇండియాకి పంపిరి. ఆపరేషన్ సుహాగ్రాత్ నువ్వు స్టార్ట్ చేసినావు కదా, ఎండ్ మేము చేస్తాం. ఆపరేషన్ సుహాగ్రాత్ నువ్వు స్టార్ట్ చేసినావు కదా పాకిస్తాన్లో, మేము ఎండ్ చేస్తాం. ఆపరేషన్ సింధూర్ ఎండ్ కార్డ్, ఆపరేషన్ సుహాగ్రాత్ 2.0 అని. వీళ్ళందరికీ ఫస్ట్ మా భారతదేశం మీదకి వచ్చి మా భారతదేశ స్త్రీలను సుహాగ్రాత్ చేయాలనే ఆలోచన ఉన్నటువంటి ఈ ఓలుచ్చా నేనేమంటా ఉన్నా అంటే, ఇక్కడ 90 సరే ఈ 4,000 మంది ఉన్నారు కదా, సరే ఈ 4,000 మంది ప్రాణభయంతో ఉన్నారు, వీళ్ళు ప్రాణభయంతో ఉన్నారు. మళ్ళీ ఒక్కొక్కరికి ఇన్ని మెడల్ ఉంటాయి, ఈ నుంచి ఈ వరకు మెడల్లు ఉంటాయి. ఏం యుద్ధంలో పీక్ కట్టలు కట్టారో తెలియదు. ఆ ఆసిఫ్ మునీర్ అనేటువంటి ఏం యుద్ధంలో వాడు కట్టలు కట్టిండో తెలియదు అని ఇన్ని ఉంటాయి. రారా నా భారత్? ఏ రోజైనా భారత్ మీద యుద్ధం జరిగితే మీరు గెలిచిన చరిత్ర ఉన్నదా? చరిత్ర ఏ రోజు కూడా కనుమరుగు కాదు. ఆనాడు అంటే చరిత్ర కనుమరుగయ్యే రోజులు వచ్చినాయి, కానీ ఆ రోజులలో కూడా పాకిస్తాన్ ఊచకోత కోశనం. ఈ 90 మంది ఉగ్రవాదుల నేను అనొద్దు, కానీ నువ్వు ఆపరేషన్ సుహాగ్రాత్ భారత్ మీద అన్నావు చూసినావా? నేను అంటా ఇప్పుడు నీ పాకిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి 90 మంది ఉగ్రవాదులు అతమైరు వాళ్ళ భార్య పిల్లలను ఆపరేషన్ సుహాగ్రాత్తో వర్క్ చేసుకో, చెయ్యి, వాళ్ళని కాపాడు, వాళ్ళని ఆదుకో. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రముఖ జర్నలిస్టా లేకపోతే ఆమె యాక్టరా తెలియదు, పాకిస్తాన్లో 82% ప్రజలారా రేప్ విక్టిమ్స్ ఉన్నారు. మళ్ళీ బయటోడు వచ్చి చేయలే, ఇంట్లో తాతలు, మామలు, తండ్రులు, బాబాయిలు, అన్నలు వీళ్ళందరూ చేసినటువంటి రేప్ విక్టిమ్స్ 82% ఉన్నారు పాకిస్తాన్లో. అంతకంటే దిగజారలేదు మీకంటే మేము.
మా ఇంటి ఆడబిడ్డలను కన్న తల్లుల్లా చూస్తాం, ఇంటి పక్కన వాళ్ళను కూడా మహా తల్లుల్లా చూసి భారత మాత ముద్దు బిడ్డల్లా చూసుకుంటాం, కలిసి మెలిసి ఉంటాం, అన్న అంటే అన్న అనే పదానికే కట్టుబడి ఉంటాం. చెంచాగిరి చెయ్యం, రేపులు చెయ్యం, చేష్టోళ్ళు ఉన్నారు ఆ నా కొడుకులను ఉరిదీరి నరుకురి. భారత్లో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, భారతీయ ముస్లింలు కూడా కొన్ని సాంప్రదాయాలు పాటిస్తారు భారతదేశానికి సంబంధించి. పాకిస్తాన్ అంతా లుచ్చా దేశమంతా కాదురా మాది. కన్నా మన కడుపులో పుట్టిన బిడ్డనే రేప్ చేసే రకాలరా మీరు. ఆపరేషన్ సుహాగ్రాత్ ఆల్రెడీ 82% రేప్ విక్టిమ్స్ ఉన్నారు, రేప్ అయినటువంటి మహిళలు ఉన్నారు నీ పాకిస్తాన్లో. నీ తల్లో నీ అక్కకో ఇదే ఆపరేషన్ సుహాగ్రాత్ నువ్వే చేసి ఉంటావేమో చెప్పలేం. భావోద్వేగంతో కాదు, బాధతో మాట్లాడతావు. బట్టలిప్పి రోడ్డు మీద కొడతాం నా కొడుక నువ్వు ఇట్లా ఇండియాకి వస్తే. నీకు దమ్ము ఉంటే ఇండియాకి రా, ఇదే మాట ఇండియాలో వచ్చి మాట్లాడు. ఎన్నో కూర్చొని ఏడుకో వచ్చి తమాషాలు చేయడు కాదు. సంసారి మాటలు మాట్లాడేటువంటి సోయి లేని మనుషులకు చెప్తా ఉన్నా, సిగ్గు శరం తెచ్చుకోండి ఈ రోజుకైనా. ఆపరేషన్ సుహాగ్రాత్ అది ఒక హిందువులకే వర్తించదు, సెక్యులర్ పదం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఈ విషయంలో బరాబర్ అసదుద్దీన్ గారిని నేను సపోర్ట్ చేస్తా ఉన్నా. పాకిస్తాన్ వాళ్ళందరికీ నేను బావలేక కనిపిస్తున్నా, వాళ్ళందరూ నా బొమ్మడుదులు అని చెప్పాడు అసదుద్దీన్. ఆపరేషన్ సింధూర్ విషయంలో, పాల్గామ్ విషయంలో అసదుద్దీన్ గారు మాట్లాడితే ఓవైసీ గారు ఆయన మీద విష ప్రచారం జరుగుతూ ఉన్నది పాకిస్తాన్లో. ఆయన ఏమన్నాడంటే ఐ డోంట్ కేర్ పాకిస్తాన్ వాళ్ళందరికీ నేను బావలా కనిపిస్తున్నా, పాకిస్తాన్లో నా అంత అందగాడు ఎవడు లేకపోవచ్చు, అందుకే న్యాయం అడుపడ్డాడు అని మాట్లాడు. అంత డేరున్నటువంటి వ్యక్తి, అంత మాట్లాడినటువంటి వ్యక్తిని ఇంకెవరన్నా చూపించగలుగుతారా మీరు భారతదేశంలో? పాకిస్తాన్ వాళ్ళకు బావని నేను, వాళ్ళు నా బొమ్మడుదులు అని మాట్లాడాడు. ఇంకేమన్నా దాని మీద ఏం మాట్లాడతాం, ఏం స్పందిస్తాం చెప్పరు. అసదుద్దీన్ గారిని సపోర్ట్ చేద్దామా వద్దా? ఈ విషయంలో అన్ని విషయాలు పక్కన పెడదాం. పాల్గామ్ విషయంలో సపోర్ట్ చేద్దామా వద్దా? ఒక్క పోస్ట్ రాలేదా టాలీవుడ్ నుండి? బాలీవుడ్, కోలీవుడ్, మల్లువుడ్, ఏమేమో వుడ్లు ఉన్నాయి. ఏ ఒక్కడు ఆ వెస్ట్ బెంగాల్ అంతా చెత్త ఏడలేదు. పాల్గామ్ విషయంలో అఖిలపక్ష భేటీకి పార్టీ నుండి ఒకరు పంపించాలి అని చెప్పి మాట్లాడితే మేం రామ్ రాకు, నీతోట ఒరిగేదేమున్నది, నువ్వేమన్నా రాని అనుకుంటున్నావా? మేం రామ్ అంటే ఈ పాకిస్తానీలకు సపోర్ట్ చేసేది మీరే కదా. ఇంకొక మాట అన్నారు ప్రజలారా, పాకిస్తాన్ సంబంధించినటువంటి ఒక న్యూస్ ఛానల్లో ఒక ప్రముఖ వాడు ఆర్టిస్టా ఏదో తెలియదు, ఒక పాడ్కాస్ట్లో ఏంటి నెక్స్ట్ అంటే బాలీవుడ్, ఇండియా బాలీవుడ్కి సంబంధించినటువంటి ప్రతి హీరోయిన్ని ఇక్కడ సెక్స్ స్లేవ్స్గా చేయాలి, అదే మా టార్గెట్ అన్నాడు. ఎస్, ఈ విషయంలో నాకు కూడా అభ్యంతరం లేదు. ఆ బాలీవుడ్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ హీరోయిన్లను కానీ ఎవరినైనా సరే పాకిస్తాన్కి అంత వినమ్రంగా ఉన్నప్పుడు మరి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఇలా వాడుకుందాం అనుకుంటున్నారమ్మా, మరి ఏమంటారు దాని మీద? ఇప్పుడు ఒక సెక్యులరిజం అనే మాట తీసుకొచ్చి అందరూ ఒకటే అనుకుంటే మరి దయచేసి వాళ్ళు పిలుస్తూ ఉన్నారు, వెళ్ళిపోవచ్చు పాకిస్తాన్. వారి అవి ఏ విధంగా హరిఘోషలు పెట్టిస్తారో ఒకసారి ఆలోచించుర్రి. ఇప్పటికైనా ఇలాంటి పోస్టుల మీద మనం తిప్పి కొట్టకపోతే వాడేవాడు అనుకుంటాడు, వీడేవాడు అనుకుంటాడు. మొన్న ట్యాంక్ బండ్ కాడు ఉన్నటువంటి ఇజ్రాయెల్ జెండాను 19 ఏళ్ళ పోరాడు 19 ఏళ్ళ పోరాడు పోస్ట్ చేసిన ఇన్స్టాలో 17 ఏళ్ళ పోరాడు పోయి దానికి మాటలకు అడిక్ట్ అయి పోయి ఇజ్రాయెల్ జెండా వీకేసి. ఇజ్రాయెల్ భారత్కి ఏం తప్పు చేసింది? పాకిస్తాన్ మీద కక్ష కాదు వాళ్ళకు. పాలస్తీన్ మీద జరిగినటువంటి ఇజ్రాయెల్ దాడి ఏదైతే ఉందో ఆ ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ దాడి తీసేసి జెండా తీసేసారు. వాడిని తీసుకుపోయి లోపల కూర్చోబెట్టారు. వాడు మాట్లాడిను, అమ్మ ఎవరు రారా నాయన మనమేగా అంటే ఎంత విషపూరితమైనటువంటి మాటలతోటి ఈ సెక్యులర్ భావజాలంతో మతోన్మాదంతో రెచ్చిపోతా ఉన్నారో ఆలోచించుకోండి ఒకసారి. ఇకనైనా మేలుకుందామా నిద్రపోదామా? ఓ హిందూ అని నేను చెప్పా, ఓ భారతీయుడా మనం మేలుకుందామా నిద్రపోదామా? మీ కామెంట్ల రూపంలో ఆలోచిస్తారా, అనుభవిస్తారో మీ ఇష్టాన్ని మీకే వదిలేస్తా ఉన్నా.